హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంపారిజన్ తెలుగు. అండ్ ఈ రోజు అయితే ఇంకో వీడియో తిరిగి వచ్చాను. అదేంటంటే మనం యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అండ్ అదేంటంటే 2024 అప్డేట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. అండ్ అలాగైతే మనకి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి కొన్ని కొత్త సెట్టింగ్స్ అయితే వచ్చినాయి. అండ్ అవి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది. అండ్ నేను వీడియో ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు కొంచెం కుదరట్లేదు ఫ్రెండ్స్, అందుకే పెట్టట్లేదు. అండ్ ఈరోజు అయితే నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో తిరిగి వచ్చానని అనుకుంటున్నాను. అండ్ అక్కడ మనకి క్రియేట్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ వీడియో అని ఉంది కదా, అప్లోడ్ వీడియో మీదకి వెళ్ళండి. అప్లోడ్ వీడియో మీద నొక్కితే మనకి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలోకి అయితే తీసుకెళ్తుంది యూట్యూబ్ అనేది. ఓకే, ఇక్కడ మనకైతే ఇప్పుడు ఒక ట్యాబ్ వస్తుంది చూడండి. అండ్ ఎక్కడైతే మనం వీడియో ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ మీద నొక్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసేద్దాం వీడియోని. అండ్ ఇప్పుడైతే టైటిల్స్ అవన్నీ మనం ఇవ్వాలి. కంప్యూటర్ సిస్టమ్ లోగోలు ఇవ్వాలి, ఆ టైటిల్ ఇచ్చేసింది మనమే. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ వీడియో దేని గురించి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది దేని గురించి, నా ఛానల్ యొక్క ఇంట్రో అది. నేనైతే అలాగే ఇస్తున్నాను, మై ఛానల్ ఇంట్రో అని. అండ్ మీరైతే ఏదైనా ప్రోడక్ట్ లింక్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు, ఆ ప్రోడక్ట్ లింక్. అండ్ మీ వీడియో గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వాలి తమ్నైల్. అండ్ ఇక్కడ తమ్నైల్ అని ఉంది కదా, ఆటో జనరేటర్ మీద క్లిక్ చేయండి. నేనైతే దీనికోసం అంటే నేను ఏ తమ్నైల్ తయారు చేయాలి కాబట్టి ఆటో జనరేటర్ మీద పెట్టేశాను. ఓకే, ఇక్కడ ఓకే నొక్కండి. మన వీడియోలోని ఏదో ఒక పార్ట్ని ఇది తమ్నైల్ కింద తీసుకుంటుంది. అండ్ తమ్నైల్ కూడా ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేలిస్ట్ అండ్ మన ఫోన్లో మనం క్రియేట్ చేసుకున్న తమ్నైల్స్ ఇందులోకి వస్తాయి. ప్లేలిస్ట్ మీరు ఏమైనా క్లిక్ చేస్తే అందులో వీడియోలో అనేది యాడ్ అవుతుంది తమ్నైల్. అండ్ ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేద్దాం, మేడ్ ఫర్ కిడ్స్. సో మోర్ మీద నొక్కితే మనకి పెయిడ్ ప్రమోషన్ అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు కదా, అప్పుడు పైన వస్తుంది ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అని. అలా రావాలంటే మనం ఏమన్నా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం. నేనైతే ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తలేదు కాబట్టి నేను అది సెలెక్ట్ చేయను. ఇందులో ఉన్న ఏదన్నా మనం మన ఈ వీడియోలో ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమీ లేదు కదా కాబట్టి నో. అండ్ ఇక్కడ ట్యాగ్స్ అంటే మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వాలి. ఓకే, హ్యాష్ ట్యాగ్తో స్టార్ట్ చేయాలి ట్యాగ్స్ అనేవి. హ్యాష్ ట్యాగ్ ఇంట్రో అని నేను ఇచ్చాను సింపుల్గా ఒకటి. అండ్ ఇంట్రో మనకి ట్యాగ్స్ తయారు చేయాలంటే కూడా ఒక వెబ్సైట్ ఉంది, నేను దాని గురించి ఇంకో వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కాక వీడియో ఎలిమెంట్స్ ఏంటంటే మనం ఇక్కడ సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్లో కొన్ని వీడియోస్, మన వీడియోసే ప్రమోట్ చూడడానికి పెడతాం కదా ఇలా బాక్సెస్లో, అలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్. యాడ్ కార్డ్స్ అంటే ఇంకో వీడియో పైన కావాలంటే ఇది పెట్టాలి. అండ్ నా చిన్న వీడియో కాబట్టి ఇది రావట్లేదు. అండ్ చెక్స్ అంటే కాపీరైట్ ఏమన్నా ఉందా అని. కాపీరైట్ అంటే మనం వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా చాలా మంది, అలా కాపీరైట్ పడకుండా ఇది మనకు కాపీరైట్ పడిందంటే కాపీరైట్ ఫౌండ్ అని వస్తుంది. నా దానికి ఏం కాపీరైట్ పడలేదు కాబట్టి ఇప్పుడు సేవ్ చేయాలా లేకపోతే పబ్లిష్ చేయాలా అని అడుగుతుంది. ఇక్కడ పబ్లిక్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ పబ్లిష్ చేసేయండి. అండ్ మన వీడియో అయితే పబ్లిష్ అయిపోతుంది. కొంచెం లాంగ్ వీడియోస్ అయితే ప్రాసెసింగ్ అవ్వడానికి చెక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. దానికోసం అయితే మనం వెయిట్ చేయాలి. అలాంటి షార్ట్ వీడియోస్ అయితే గమ్మున అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మన వీడియో పబ్లిష్డ్ అని వచ్చేసింది. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే వచ్చింది, పబ్లిక్లో ఉంది. ప్లే చేస్తున్నాను.
ఓకే, ప్లే కూడా అవుతుంది చూసారు కదా. ఇలాగైతే మనం 2024 సెట్టింగ్స్తో వీడియో అయితే అప్లోడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.